హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేశామో చూపించబోతున్నాను. ముందుగా రాగండి తీసుకున్నామండి చేపలు. ఆ చేపల్ని ముక్కలు కొట్టిచ్చేసి నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి ఉప్పు వేసి. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా పట్టుకొని వేసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మసాలా అంతా సరిగ్గా పట్టిన తర్వాత నేను ఫ్రై ముక్కలకి ఈ పీసెసే తీస్తాననమాట. ఎందుకంటే ఇంకా మసాలా వేరే కలపవసరం లేదు. ఇది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా ఆనియన్స్ అందులోనే కాజు వేసి మంచిగా పేస్ట్ చేసుకొని ఆ మసాలాను కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీలో. అప్పుడు మీకు కర్రీ అనేది థిక్ గ్రేవీ టైప్ వస్తుందనమాట. మీకు కన్సిస్టెన్సీ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలి అనేది ఇప్పుడే చూసుకోవాలనమాట. ఎట్ ద సేమ్ టైమ్ మీకు పులుసు ఎంత కావాలి, ఎంత గ్రేవీ కావాలి అనేది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. సో, అట్లా అనమాట. మంచిగా కలిపేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3, 4 టేబుల్ స్పూన్ నూనె అయితే పడుతుంది. మేము చేపల పులుసు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తామండి. ఎందుకంటే పాతకాలపు రోజుల్లో ఇలాగే మొత్తం కలిపి పెట్టేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. నాకింకా కారం సరిపోలేదనిపించి నేనింకా కారం యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు దీన్ని పొయ్యి మీదయితే పెట్టేసుకోవాలి. కర్రీ మనకి ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి వీలుంటే మీకు ఎండు కొబ్బరి కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని మనం కర్రీలో వేసుకోవాలి. ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. సో, మీరు చూస్తున్నట్లయితే ఇలా పైనుంచి మనం జల్లుకోవాలి. గరిటైతే అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ముక్కనేది విరిగిపోతుంది. మనం గిన్నె పట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్‌గా ఉడుకుతున్న కర్రీలో మనం కొత్తిమీర అనేది చల్లేసుకుంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా వేడి వేడి చేపల పులుసయితే రెడీ అయిపోయిందండి. ఈ వెదర్‌లో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా ఈ చేపల పులుసుని ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.